హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఈ వీడియోలో వచ్చేసరికి కొంతమంది కామెంట్స్ అయితే అడిగారండి. అంటే ఛానల్ పెట్టి 4 years అవుతుంది. ఈ 4 yearsలో మళ్ళీ రీస్టార్ట్ చేశాను. రీస్టార్ట్ చేసిన తర్వాత మనకేంటంటే ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమని చెప్పి అడిగారండి. సో ఈరోజు అసలు మానిటైజేషన్ అనేది మనకి ఎలా అయితే అవుతుంది అన్నది కొత్త వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడడం కంటిన్యూ చేయండి. ఇంకా ఛానల్ పెట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా అవ్వనివ్వండి, ఈవెన్ ఒక 10 years అయినా సరే మనకేంటంటే ఎలా తీసుకుంటుందంటే యూట్యూబ్ అనేది మోనటైజేషన్ రూల్స్ ఎలా ఉన్నాయంటే 4 years అయిపోయింది మీరు ఛానల్ పెట్టి, అప్పటి నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు. మళ్ళీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు కానీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఏంటంటే ఈ రోజు నుంచి మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక August 15 అని అనుకుందాం. August 15, 2025లో కనుక మీరు వీడియో మళ్ళీ రీస్టార్ట్ చేసి పెట్టారు అని అనుకుంటే August 15, 2024లో వరకు ఈ రోజు నుంచి ఆ రోజు వరకు చూసుకుంటుంది. ఓకేనా? ఇలా కన్సిడర్ చేసుకుంటుంది. లాస్ట్ 365 డేస్లో మనకి ఎంత వాచ్ టైం వచ్చిందనేది యూట్యూబ్ అనేది కన్సిడర్ చేస్తుంది. సో అంతేగాని మనం 4 years క్రితం పెట్టాం, 10 years క్రితం పెట్టాం, సో అప్పుడు పెట్టాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి వీడియోస్ పెట్టలేదు కాబట్టి ఛానల్ మానిటైజేషన్ అవ్వదా అని అయితే అనుకుంటున్నారు. దానివల్ల అసలు ఏం ప్రాబ్లం ఉండదండి. ఎన్ని ఇయర్స్ అయినా అవ్వనివ్వండి మీ ఛానల్ పెట్టి. యూట్యూబ్ అనేది లాస్ట్ 365 డేస్కి మాత్రమే చూసుకుంటుంది. సో ఈ 365 డేస్లో ఎంత వాచ్ టైం వచ్చింది అన్నదే మనకి చూసుకుంటుంది అనమాట. ఇది వచ్చేసరికి వాచ్ టైం అండి. అంటే లాంగ్ వీడియోస్కి వాచ్ టైం అయితే ఇలా తీసుకుంటుంది లాస్ట్ 365 డేస్. మరి షార్ట్స్కి వచ్చేసరికి ఏంటంటే 90 డేస్, లాస్ట్ 90 డేస్కి 3 million వ్యూస్ అయితే వచ్చి ఉండాలి. 3 million అది మనకి ఓన్లీ ఏంటి, అది మినీ మానిటైజేషన్ అయినట్టు. మినీ మానిటైజేషన్ అవ్వాలి అని అంటే 3 million వ్యూస్ లాస్ట్ 90 డేస్లో రావాలి. అది కూడా ఏంటంటే ఈ రోజు నుంచి, ఈరోజు August 15 అయితే లాస్ట్ 3 monthsకి చూసుకుంటుంది. ఈ లాస్ట్ ఈ 90 డేస్లో మనకి ఎన్ని మిలియన్ వ్యూస్ రావాలి? 3 million వ్యూస్. 3 million వ్యూస్ వస్తే మనకి మినీ మానిటైజేషన్ అవుతుంది. 10 million వ్యూస్ వస్తే మాత్రమే మానిటైజేషన్ అయ్యి మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. దాని ద్వారా మనం యూట్యూబ్ నుంచి మనీ అనేది మంత్లీ ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని మినీ మానిటైజేషన్ వల్ల మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉండదు. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి 4000 hours అయితేనే మనకి ఏంటంటే 4000 hours ఉండాలి. అలానే 1000 subscribers ఉంటే మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలానే షార్ట్స్కి వచ్చేసరికి 1000 subscribersతో పాటు 10 million షార్ట్ వ్యూస్ ఉండాలి, అది లాస్ట్ 90 డేస్లో. ఇలా అయితే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇది కాకుండా మినీ మానిటైజేషన్ అంటే ఏంటో కూడా అడిగారండి. మినీ మానిటైజేషన్ అంటే వాచ్ టైం వచ్చేసరికి 3000 hours అవ్వాలి, 500 subscribers అయి ఉండాలి. ఇలా అయితే కనుక మనకి మనీ ఎర్న్ చేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే మానిటైజేషన్ అనేది హాఫే అవుతుంది కాబట్టి మనీ అనేది మనకి రూపాయి రాదు యూట్యూబ్ నుంచి. దీనివల్ల ఏంటంటే మెంబర్షిప్స్ ఒకటి, సూపర్ థ్యాంక్స్ అనేది ఎనేబుల్ అవుతాయి. సో దీనివల్ల ఏంటంటే మన వీడియో నచ్చిన మన సబ్స్క్రైబర్స్ మనకి థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు కాస్త అమౌంట్ అనేది డాలర్స్ రూపంలో ఇస్తారనమాట. సో అలా ఇచ్చేవాళ్ళు మ్యాక్సిమం చాలా తక్కువే ఉంటారండి. సో దానివల్ల మనకి అంత మనీ ఎర్న్ చేసుకోవడానికి అయితే ఉండదు. కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి దానివల్ల ఎంతో కొంత మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకొకటి షాపింగ్ కూడా మనకి ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్స్ని చెప్పడానికి కూడా ఈ మినీ మానిటైజేషన్ అనేది యూజ్ అవుతుంది. కానీ మరి షార్ట్ వ్యూస్కి వచ్చేసరికి ఎంత అని అంటే 3 million వ్యూస్ అవ్వాలి, 500 subscribers అయితే కనుక ఇక్కడ కూడా మినీ మానిటైజేషన్కి ఎనేబుల్ అవుతుంది బటన్. సో దీనివల్ల కూడా సేమ్ మనకి ఇక్కడ వాచ్ టైంకి ఎలా అయితే ఉందో లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ కూడా సేమ్ అనమాట. ఇది మినీ మానిటైజేషన్. దీనివల్ల మనకి యూట్యూబ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోలేం. ఇంకా మెంబర్షిప్స్ ద్వారా కానీ, షాపింగ్ ద్వారా కానీ, సూపర్ థ్యాంక్స్ వల్ల కానీ మన వ్యూవర్స్ మనకి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వడం, లేదా మనం ప్రోడక్ట్ ఏదన్నా మన ఛానల్లో చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు కాస్త మనకి రివ్యూ ఇవ్వడం వల్ల అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది మినీ మానిటైజేషన్ వేరు, అలానే మానిటైజేషన్ వేరు. మీరు ఎప్పుడైనా మీ టార్గెట్ వచ్చేసరికి మానిటైజేషన్కే పెట్టుకోండి. అంటే 4000 hours అవ్వాలని కంటిన్యూగా మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం. అదేంటంటే మీ కంటెంట్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ 4000 hoursకే మనం టార్గెట్ అనేది పెట్టుకుంటే మధ్యలో ఈ 3000 అయిపోయి మళ్ళీ మినీ మానిటైజేషన్ అవ్వడం ఇదంతా కాదు. 4000 hoursకే అవ్వాలి త్వరగా అని చెప్పి మీ గోల్ అయితే సెట్ చేసుకోండి. అలానే
మనకి మిలియన్లో వ్యూస్ అంటే 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి రావాలని చెప్పి అయితే టార్గెట్ పెట్టుకుని ఆ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోండి. కొంతమంది అడిగారండి డైలీ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే బెటర్ అని చెప్పి. షార్ట్స్కి వచ్చేసరికి నేను చెప్పేది ఏంటంటే ఒక మ్యాక్సిమం 3 పెట్టుకోండి షార్ట్స్. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఇలా ఒక 3 షార్ట్స్ అయితే పెట్టుకోండి. లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి 2 డేస్కి ఒకటైనా అప్లోడ్ చేసేదా చూసుకోండి. వీక్లీ ఒక 2-3 అంతే. అంతకు మించి ఓవర్గా కూడా పెట్టుకున్నా మన లాంగ్ వీడియోస్ అంత రీచ్ అయితే ఉండదు. వీక్లీ ఒక 2-3 మాత్రం లాంగ్ వీడియోస్ పెట్టుకోండి. షార్ట్ వీడియోస్ మాత్రం డైలీ ఒక 3 వీడియోస్ కింద అప్లోడ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మన ఛానల్ కాస్త గ్రో అవ్వడానికి ఫాస్ట్గా ఇలా కూడా యూజ్ అవుతుంది. సో ఇది అండి మానిటైజేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకెలాంటి డౌట్ ఉన్నా మీకు యూట్యూబ్కి సంబంధించి కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలానే ఉన్నాయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.